అలాగే ఎవరికైతే సీట్ రాలేదో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం ఈ ఇయర్ చూస్తూ ఉంటే ఈ ఇయర్ వచ్చినటువంటి పర్సంటేజ్ చూస్తూ ఉంటే లేదా ర్యాంకును చూస్తూ ఉంటే సీట్లు ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా కొంచెం హోప్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ సీట్లు పెరగడానికి అవకాశం ఉంది అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. బట్ అఫీషియల్ గా అది కౌన్సిలింగ్ ముందు అనౌన్స్ చేస్తున్నారు అంటే డెఫినెట్ గా 100% ఈసారి ఏదైతే కాలేజెస్ మాకు సీట్లు కావాలి, ఎక్స్ట్రా సీట్లు మాకు అవసరం అని చెప్పేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయో ఆ ఇన్స్టిట్యూషన్స్ లో సీట్లు పెంచేదానికైతే 100% ఛాన్స్ ఉందను. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జోసా 2025 కౌన్సిలింగ్ నాటికి ఐఐటీస్ లో సీట్లు పెరగబోతున్నాయి. అలాగే ఎన్ఐటీస్ లో ట్రిపుల్ లో కూడా సీట్లు అయితే పెరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి సమాచారం మీకు తెలియజేయడం కోసం అయితే ఈ వీడియో. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే జోసా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వారికైతే ఈ వీడియో చర్యలకైతే మీరు షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూస్తే మనం చాలా మందికి సీట్లు రావట్లేదు. మనకి వచ్చినటువంటి పర్సంటేజ్ ఆధారంగా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్లు చూసినా కూడా లోవర్ జిఎఫ్టిఎస్ లో కానీ లేదా లాస్ట్ బ్రాంచ్లో కానీ కొన్ని అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాంటి వాళ్ళకి కొంచెం ఇదైతే ఒక మంచి వార్త అని చెప్పొచ్చు. అలాగే ఎవరికైతే సీట్ రాలేదో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం ఈ ఇయర్ చూస్తూ ఉంటే ఈ ఇయర్ వచ్చినటువంటి పర్సంటేజ్ చూస్తూ ఉంటే లేదా ర్యాంకును చూస్తూ ఉంటే సీట్లు ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా కొంచెం హోప్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ సీట్లు పెరగడానికి అవకాశం ఉంది అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. బట్ అఫీషియల్ గా అది కౌన్సిలింగ్ ముందు అనౌన్స్ చేస్తున్నారు అంటే డెఫినెట్ గా 100% ఈసారి ఏదైతే కాలేజెస్ మాకు సీట్లు కావాలి, ఎక్స్ట్రా సీట్లు మాకు అవసరం అని చెప్పేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయో ఆ ఇన్స్టిట్యూషన్స్ లో సీట్లు పెంచేదానికైతే 100% ఛాన్స్ ఉందన్నమాట. అండ్ మనం చూసాము బడ్జెట్ సమావేశాలు, అంటే మనం కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మార్చి నెలలో నిర్మలా సీతారామన్ గారు ఐఐటీస్ లోను లేదా కేంద్ర సాంకేతిక విద్యా సంస్థల్లో సీట్లు అయితే పెంచుతున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. దాదాపు 10 నుంచి 15,000 సీట్లు అని చెప్పి. సో అవి గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేస్తారు కావచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎవరైతే ఈ సంవత్సరం విద్యా సంవత్సరం కోసం మాకు కొన్ని సీట్లు కావాలని చెప్పేసి ఇన్స్టిట్యూషన్స్ అప్పీల్ చేశాయో, కేంద్ర కమిటీకి అప్పీల్ చేసుకున్నాయో వాళ్ళకి శాంక్షన్ చేసి ఆ సీట్లు పెంచుకునేదానికి అవకాశం ఇచ్చేదానిలాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే చూద్దాం సమాచారం. సో అందుకనే ముందు మీరు ఏం చేయాలి, జోసా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయకుండానే మాకు రాదు కదా సీటు అని చెప్పేసి అనుకోవద్దు మీరు. సో జస్ట్ ట్రై చేద్దాం, లెట్స్ ట్రై చేస్తే మనకి ఎక్కడ వస్తుంది లేదా వస్తుందా రాదా అనేది కూడా తెలుస్తుంది. చాలా మంది ట్రై చేయకుండానే మీరు వస్తుంది అంటే జాయిన్ అవుతాం, మెంటర్షిప్ తీసుకుంటాం, మీ దగ్గరే తీసుకుంటాం, మీరు వస్తుందని గ్యారంటీ ఇవ్వండి అంటే సో ఐ కెనాట్, మనం చేయలేని పరిస్థితి కదా. సో ఈవెన్ మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా నాకు పర్టికులర్ బ్రాంచ్లో వస్తుందా అంటే చెప్పలేనటువంటి పరిస్థితి అనమాట. ఎందుకంటే ఆ కౌన్సిలింగ్ ప్యాటర్న్ అలా ఉంటుంది. సో మీకు అది కొద్దిగా అర్థం కాకపోయినా మీరు ఆ విధంగా అడగటం అనేది మీ తప్పేం కాదు. బట్ సీట్ వస్తుందని గ్యారంటీ ఇవ్వడం అంటే కొద్దిగా కష్టం అనమాట. బట్ ఇప్పుడు చూసాం కదా సీట్లు పెరుగుతున్నాయి అంటే ఏంటి, మనకి సీట్లు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి అని అర్థం. సో మనం ట్రై చేస్తే ఖచ్చితంగా మనకు కూడా సీట్ వచ్చేదానికి అవకాశం ఉంది. అందరూ అన్ని బ్రాంచ్లకు వెళ్ళరు. కొంతమంది సిఎస్సీనే టార్గెట్ చేస్తారు, కొంతమంది ఈసీనే టార్గెట్ చేస్తారు, కొంతమంది కెమికల్ టార్గెట్ చేస్తారు. ఇన్ కేసు రాలేదనుకోండి డ్రాప్ అయిపోయి వేరే కాలేజీకి వేరే బ్రాంచ్ తీసుకోవడానికి వెళ్తారు, దగ్గరలో ఉన్నటువంటి కాలేజీకి లేదా ఇంకేదైనా కార్పొరేట్ కాలేజీకి వెళ్తారు. సో అలాంటి వాళ్ళు మీ ముందు ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోగానే వెనకాల వాళ్ళకి అవకాశం ఉంటుంది కదా, అర్థమవుతుందా? సో కాబట్టి మనం ప్రయత్నం చేస్తే ప్రయత్న లోపం లేకుండా, అంటే పర్ఫెక్ట్ అనాలసిస్తో పర్ఫెక్ట్ స్ట్రాటజీస్తో అండ్ చాయిస్ ఫిల్లింగ్ కరెక్ట్గా చేసుకొని ప్రయత్నం చేస్తే మేబీ మీకు కూడా అవకాశాలు రావచ్చు. కాబట్టి ఎవరైతే సీట్ రాలేదనేటువంటి డిసప్పాయింట్మెంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం వల్ల జోసాకి ఎలాంటి డబ్బులు కట్టేపలేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు అసలు ఖర్చే కాదు. జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే అసలు ఖర్చే కాదు. మీ దగ్గర ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ లేదా ఇంకేదన్నా డివైస్ మీకు నోట్బుక్ కానీ ఉంటే మీరు ఈజీగా చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి ఏంటనేది మన మెంటర్షిప్లో జాయిన్ అయితే ఆ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీకు కంప్లీట్గా కౌన్సిలింగ్ గైడెన్స్ అయిపోయిన తర్వాత జోసా సీసాబ్ రెండింటికి కూడా మీకు గైడెన్స్ దొరుకుతుంది కేవలం 2,500 రూపాయలకు మాత్రమే. సో ఇక్కడ కింద చూపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీరు అదే నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి. మీ కట్ ఆఫ్స్ కానీ అండ్ కావాల్సినటువంటి పూర్తి సంబంధిత విషయాలన్నిటి కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో చూద్దాం. ఇక్కడ ఐఐటీల్లో సీట్లు పెరుగుతున్నాయి. ఐఐటీలో 500, ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీలో 900 సీట్లు పెరిగే ఛాన్స్. కొత్త కోర్సుల్లో సీట్ల పెంపునకు కేంద్రానికి ప్రతిపాదనలు, కేంద్రం సూత్రప్రాయ ఆమోదం. సో ఓకే మేము పెంచుతా, వెయిట్ చేయండి అన్నట్లు. సూత్రప్రాయ ఆమోదం అంటే రైట్. దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థలు పేరున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీల్లో ఈసారి సీట్లు పెరగబోతున్నాయి. వీటితో పాటు జాతీయ ఇంజనీరింగ్ కళాశాలలో కూడా అంటే ఎన్ఐటీల్లో కూడా సీట్లు పెరిగే అవకాశం కల్పిస్తుంది.
సీట్ల పెంపునకే ఇప్పటికే ఎన్ఐటీలు ఐఐటీలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. డిమాండ్ మారుతున్న అవసరాలకు అనుగుణంగా సీట్ల పెంపు అనివార్యమని పేర్కొన్నాయి. రైట్. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శరవేగంగా విస్తరిస్తుందని, ఈ పోటీని తట్టుకోవాలంటే కొన్ని కొత్త కోర్సులు అవసరం ఉందని ఇప్పటికే ఐఐటీలు ఎన్ఐటీలు అవసరమైన మౌలిక వసతుల దిశగా అడుగులు వేస్తున్నాయి. కాబట్టి అదనపు సీట్లు అవసరమని కేంద్రాన్ని కోరాయి. ఐఐటీల్లో గరిష్టంగా 500 వరకు సీట్లు పెంచే ఆలోచన ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్ఐటీల్లో ట్రిపుల్ ఇంకొక 900 సీట్లు ఇవ్వచ్చని భావిస్తున్నాయి. సూత్రప్రాయంగా కేంద్రం ఆమోదం తెలిపిందని, దీనిపై అధికారికంగా అనుమతి రావాల్సి ఉందని ఓ సీనియర్ ఐఐటీ అధికారి తెలిపారు. జోసా కౌన్సిలింగ్ నాటికి మనకి ఇవన్నీ కూడా చేంజెస్ అయితే రాబోతున్నాయి. మే 18 జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షకు 2.5 లక్షల మంది ఎంపిక చేశారు. ఇది పూర్తయి ఫలితాలు వెల్లడించిన వెంటనే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ దట్ ఈస్ జోసా కౌన్సిలింగ్ మొదలవుతుంది. ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ జిఎఫ్టిఐల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక సంస్థలు జిఎఫ్టిఐ అంటే సీట్లను భర్తీ చేస్తారు. ఇది మొదలయ్యే నాటికి కొత్త సీట్లపై స్పష్టత వచ్చే వీలుంది. దేశంలో ఉన్న 23 ఐఐటీల్లో ప్రస్తుతం 17,740 బీటెక్ సీట్లు ఉన్నాయి. గత ఏడాది కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో 355 సీట్లు పెరిగాయి. తిరుపతి ఐఐటీలో 240 సీట్లుంటే మరో 10 సీట్లు పెంచారు. వరంగల్ ఎన్ఐటీలో 989 సీట్లుంటే దాన్ని 1149కి పెంచారు. ఎప్పుడు లాస్ట్ ఇయర్ గురించి చెప్తున్నారు. కొత్తగా 60 సీట్లతో సిఎస్ఈ ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సును ప్రవేశపెట్టారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 40 నుంచి 110 సీట్లకు పెంచారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ యూఓహెచ్, తర్వాత ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సిఎస్సిలో సీట్లు పెంచారు. మనకి జిఎఫ్టిఐ కిందకు వస్తుందన్నమాట. ఇక్కడే గత ఏడాది 5 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ 60 సీట్లతో కొత్తగా ప్రవేశపెట్టారు. ఇందులో ఈసారి మరిన్ని సీట్లు పెరిగే వీలుంది. ఐఐటి గాంధీనగర్, ఐఐటి బాంబే, ఐఐటి ధార్వాడ్, ఐఐటి బిలాయ్, ఐఐటి భువనేశ్వర్, జోధ్పూర్, పాట్నా అండ్ గౌహతిలో సీట్లు పెంపు ప్రతిపాదనలు పంపారు. సో ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇచ్చారు ఐఐటీలకు సంబంధించి. ఎవరెవరు మాకు ఎక్కువ సీట్లు కావాలి, మాకు సీట్లు పెంచండి అని ఏ ఇన్స్టిట్యూట్ అయితే ప్రతిపాదనలు పంపిందో ఆ ఇన్స్టిట్యూట్ పేర్లు కూడా ఇచ్చారనమాట. ఐఐటి గాంధీనగర్ ఉంది, ఐఐటి బాంబే ఉంది, ధార్వాడ్ ఉంది, బిలాయ్ ఉంది, భువనేశ్వర్ ఉంది, జోధ్పూర్ ఉంది అండ్ పాట్నా, గౌహతి ఉండింది. ఓకేనా, మాకు సీట్లు పెంచడని ప్రతిపాదన అయితే పంపడం జరిగింది. వివిధ కేంద్ర సంస్థల్లో ఇంజనీరింగ్ సీట్లు ఇలా ఉన్నాయన్నమాట. ఐఐటీలకు వచ్చేసి 17,740 సీట్లు ఉన్నాయి. ఎన్ఐటీలకు వచ్చేసి 24,229 ఉన్నాయి. అండ్ ట్రిపుల్ ఐటీలకు వచ్చేసి 9,546 సీట్లు ఉన్నాయి. జిఎఫ్టిఐలు వచ్చేసి 9,402 సీట్లు ఉన్నాయి. ఇవి సీట్ మ్యాట్రిక్స్ అనమాట. 2024 గ్రీన్ కలర్ లో ఉన్నాయండి కూడా 2024లో ఉన్నవి, రెడ్ కలర్ లోనేమో 2023లో ఉన్నాయి, బ్లూ కలర్ లో ఏమో 2022లో ఉన్నాయి. అంటే గ్రాడ్యువల్గా ఏం చేస్తున్నారు, సీట్లు పెంచుకుంటూ వస్తున్నారు అనమాట. అందుకనే కట్ ఆఫ్ కూడా ఈసారి ఏమవుతుంది, నేను చెప్పాను చాలా మంది పేరెంట్స్కి నాతో కాల్ చేసి మాట్లాడుతున్నటువంటి పేరెంట్స్కి లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి కట్ ఆఫ్ అంత బిఫోర్ లాస్ట్ ఇయర్ ఉన్న కట్ ఆఫ్ కంటే పెరిగిందండి. బిఫోర్ లాస్ట్ ఇయర్ 17,000 వరకు సీట్లు వచ్చినాయి, లాస్ట్ ఇయర్ మాత్రం 22,000 వరకు సీట్లు వచ్చినాయి. మీకు 23,000 ర్యాంక్ ఉంది, ఈసారి 25,000 కూడా పోవచ్చు. సో మీరు డిసప్పాయింట్ అవ్వకండి, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పి నేను కొంచెం ఈ విధంగా అనాలిసిస్ చేసి చెప్తున్నాను అనమాట వాళ్ళకి ఫోన్లో. సో మీరు పార్టిసిపేట్ చేయడం ఉత్తమం, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. దాన్ని సరైన రీతిలో సరైన పద్ధతిలో చాయిస్ ఫిల్లింగ్ చేసుకొని పార్టిసిపేట్ చేస్తే మీకు ఖచ్చితంగా సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. మీకు సరైన రీతిలో చాయిస్ ఫిల్లింగ్ చేపించి అండ్ మీకు సీటు వచ్చే విధంగా, అంటే మీ ర్యాంక్కి తగినట్టుగా సీట్ వచ్చేటువంటి అవకాశం మెరుగుపరిచే విధంగా అయితే నేను చాయిస్ ఫిల్లింగ్ చేసి మీకు ఇవ్వగలను. సో కాబట్టి జోసా మెంటర్షిప్లో అయితే పార్టిసిపేట్ చేయండి. జోసాకి సీసాబ్కి కలిపి రెండింటికి కలిపి 2,500 రూపాయలు. ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ ఐఐటీలో కేటగిరీ వారీగా సీట్లు ఎన్ని ఉన్నాయి, ఓపెన్ కేటగిరీ 7,175 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వచ్చేసి 1,780 సీట్లు ఉన్నాయి. అండ్ ఎస్సీ కేటగిరీకి వచ్చేసి 2,664 ఉన్నాయి. అందులో సగం ఎస్టీకి ఉంటారనమాట. 15% ఎస్సీ అయితే 7.5 ఎస్టీ, కాబట్టి ఎస్టీకి 1,332 సీట్లు ఉన్నాయి. అండ్ ఓబీసీకి వచ్చేసి 4,789 ఉన్నాయి. ఇవన్నీ కూడా వివిధ కేటగిరీల వారీగా ఐఐటీస్లో ఉన్నటువంటి సీట్ల వివరాలు. ఓకేనా. సో కాబట్టి నేను ఇక్కడ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, సీట్ రాదనే డిసప్పాయింట్మెంట్లో ఉండకండి. పార్టిసిపేట్ చేస్తేనే సీట్ వస్తుందో రాదో తెలుస్తుంది. బయట ఉండి మనం ఎన్ని మాట్లాడుకున్నా సరే అది ఖచ్చితత్వం కాదు. ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్లో ఉన్న వాళ్ళకి ఓకే, కానీ బయట అంటే ఆ ర్యాంక్ దాటి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సీట్ వస్తుందా రాదని డైలమాలో ఎవరైతే ఉన్నారో, మీరు పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఈదర్ మీకు ఇక్కడ జోసాలో అవ్వకపోయినా సీసాబ్లో కూడా అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు జోసాలో పార్టిసిపేట్ చేయాలంటే మాత్రం ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి పేరెంట్ కూడా
జోసా మెంటర్షిప్లో అయితే జాయిన్ అవ్వండి. కేవలం 2,500 రూపాయలే. సో ఇది రానున్న రోజుల్లో పెరిగేదానికి కూడా అవకాశం ఉండింది. సో ఎందుకంటే ఎక్కువ ఫోన్ కాల్స్ రావడం, ఎక్కువ మంది డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల డెఫినెట్గా ఇది అప్కమింగ్ డేస్లో ఆర్ మే 15th వరకు అయితే ఇలా 2,500 నడుస్తుంది. ఆఫ్టర్ మే 15th ఇది 3,000 రూపాయలు కూడా అయ్యేదానికి పెంచేదానికి అయితే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో కాబట్టి 2,500 రూపాయలకి ఇప్పుడు జోసా మెంటర్షిప్ అండ్ సిసిఎఫ్ మెంటర్షిప్ రెండు కలిపి జాయిన్ అవ్వండి. ఓకేనా? వీడియో నా సెలక్షన్ ఫ్రెండ్స్ కింద షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బయలుదేరి ట్రై చేయండి. థ్యాంక్ యూ.